హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇది ఎవరైతే రేపు ఎల్లుండి ఎగ్జామ్ రాస్తున్నారో 23rd 24th వాళ్ళకి అనేది యూజ్ అవుతుందండి. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు. బట్ ద మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఈ మార్క్స్, ఈ క్వశ్చన్స్ ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ ఒక చిన్న కండిషన్ ఉంది. సో అదేంటి అనేది మొత్తం వీడియో కుదిరితే మీకు ఛాన్స్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఎల్లుండి అయితే రేపు చూడొచ్చు, ఓకే, ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ అండి 23rd 24th జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ థింగ్ మనకి కావాల్సిన ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ కావాలి, అడ్మిట్ కార్డు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఒరిజినల్ ఐడి. ఇది కూడా వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఆధార్ కానీ లేకపోతే పాన్ కానీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు అనుకో, మనకి పాస్పోర్ట్స్ ఉంటుంది కదా, పాస్పోర్టు లేకపోతే పాస్ బుక్ ఉంటుంది, బ్యాంక్ బుక్. సో ఇవైతే ఉండాలండి. కొంతమంది రేషన్ కార్డ్స్ ఇవి తీసుకెళ్తారు, దే వోంట్ ఎలో రేషన్ కార్డ్స్, ఓకేనా. ఇంకొకటి వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా ఉంటుంది. సో టెంపరీ డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా నాట్ ఎలో చేయరండి. అండ్ నెక్స్ట్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. మీరు ఏదైతే ఐడి తీసుకెళ్తున్నారో దానికి తోడు ఫోటో కాపీ కావాలి, ఫోటో కాపీ. ఓకే, ఫోటో కాపీ మీన్స్ మన భాషలో చెప్పాలంటే జిరాక్స్ అంటారు, కానీ దాన్ని ఫోటో కాపీ అని పిలవాలి. సో ఇది 3-4 థింగ్స్ మెయిన్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అడ్మిట్ కార్డు, నెక్స్ట్ వన్ ఒరిజినల్ ఐడి అలాంగ్ విత్ ఐడి, జిరాక్స్ మీన్స్ ఫోటో కాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫొటోస్ ఒకటి పేస్ట్ చేయండి, కకృతి పడకండి, మంచిగా ఒక ఫెవికాల్ ఒకటి కొనుక్కోండి. ఎందుకంటే మనము 1 year కష్టపడి రాసి చదివి ఎగ్జామ్ రాయిపోతున్నాము. 5 రూపీస్ ఫెవికాల్ కోసం మనం అక్కడికి వెళ్ళాక టెన్షన్ పడాల్సిన పని ఏముంది, ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో ఫొటోస్ అనేది ఒక 2 ఫొటోస్ అనేది తీసుకెళ్ళండి. ఒకటైతే పేస్ట్ చేయండి, ఒకటైతే హ్యాండ్లో పెట్టుకోండి. సేఫ్టీగా ఒక 2 హ్యాండ్లో పెట్టుకొని ఒకటి అనేది పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి, ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎలా వచ్చినా కానీ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పీఓ ఎగ్జామ్స్లో ఎవరు 100కి 100 మార్క్స్, 100కి 100 క్వశ్చన్స్ ఎవరు అటెంప్ట్ చేయరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 48.50 ఉంది. పీఓ కట్ ఆఫ్లు అన్నీ కూడా 50 to 60 మిడిల్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అది పీఓ ఎగ్జామ్ లెవెల్ స్టాండర్డ్ ఉంటుంది. నేను ఈ వీడియో ఎక్కువ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా పడుకోండి, ఏం చదవద్దు. ఎందుకంటే మనం 1 year నుంచి ప్రిపేర్ అయినది ఒక గంటలో ఇంకేదైనా కొత్తది నేర్చుకోగలుగుతాము అంటే అసలు ఛాన్సే లేదు. సో ప్రశాంతంగా ఉంటే మనం ఈ 1 year నేర్చుకున్నది హ్యాపీగా రేపు మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోటి ఎగ్జామ్ అనేది రాయొచ్చు. హర్రీ బర్రీ అవ్వద్దు. ఎవరైనా ఈ ఐడి ఫోటో కాపీ ఏదైనా మర్చిపోతే మాత్రం ప్లీజ్ ఇప్పుడే వెళ్ళండి. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ 8 o'clock ఉంటుంది, 8:15కి రిపోర్టింగ్ టైం అలా ఇస్తారు. సో ఆ టైంకి మనకి జిరాక్సెస్ ఓపెన్ చేసి ఉండవు షాప్స్. సో బెటర్ టు అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్ టుడే నైట్ ఓన్లీ, ఓకే. ఫోటో కూడా ఈరోజే పేస్ట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి మ్యాక్సిమం ఒక ½ an hour, ఇప్పుడు 8:15కి రిపోర్టింగ్ టైం అనుకో 7:30కే వెళ్ళండి. ఎందుకంటే రేపు సాటర్డే అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు. ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కాకుండా మామూలుగా బయట ట్రావెల్ చేసే వాళ్ళు కూడా సాటర్డేస్ అండి, షాపింగ్స్ అని ఇంక ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు. సో ఒక అరగంట ముందు ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసరికి కట్ ఆఫ్ 48.50 లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 50 to 60 మంచి. మీరు ఏదైతే క్వశ్చన్ పెడుతున్నారో అది యాక్యురసీగా పెట్టండి. నెగిటివ్ మార్కింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు నెగిటివ్ పెట్టారనుకో ఆ క్వశ్చన్ పోయింది కాక, సపోజ్ ఇప్పుడు మీరు 4 క్వశ్చన్స్ నెగిటివ్ పెట్టారనుకో, ఈ 4 క్వశ్చన్స్ రాంగ్ అయింది కాక రైట్ అయిన క్వశ్చన్స్లో ఒక మార్క్ అనేది పోతుంది, ఓకే. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా రాయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి క్వాంట్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అండి. రీజనింగ్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్ మీన్స్ రీజనింగ్ కొంచెం డెప్త్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం ఎంత టైంలో పిక్ చేసుకుంటున్నామో, ఎంత యాక్యురేట్గా క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఒక పజిల్ సాల్వ్ చేశారు రాలేదు, స్కిప్ ఇట్, మళ్ళీ సెకండ్ టైం కూడా కూర్చొని చేద్దాం, అసలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు, ఓకేనా. ఏదైనా క్వశ్చన్ 1 time చేసి రాలేదనుకోండి స్కిప్ చేయండి. మీకు 10 questions వచ్చు అనుకో 10 అటెంప్ట్ చేయండి, 15 వస్తే 15 అటెంప్ట్. బట్ మ్యాక్సిమం నెగిటివ్ మార్కింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఇంకొకటి, క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే అందరు చేస్తారు, టఫ్గా వస్తే నీకు నాకు ఒక్కదానికే కాదుగా అందరికీ టఫ్గానే వస్తుంది. సో మనకే ఇలా ఉంటే
చదవని వాళ్ళకి ఇంకెట్లా ఉంటుందని ఆలోచించుకొని మంచిగా ఎగ్జామ్ రాయండి. బీ పాజిటివ్ అండి, మంచి పాజిటివ్ స్పిరిట్తో ఎగ్జామ్ రాయండి. అండ్ ఎవరైతే రేపు ఎల్లుండి ఎగ్జామ్ రాస్తున్నారో ఆల్ ద బెస్ట్ గాయస్. మీరు ఎగ్జామ్ బాగా రాయాలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే నాకు రేపు ఎగ్జామ్ ఉంది. నా ఎగ్జామ్ వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను కుదిరితే నేను కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. ఎగ్జామ్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా, ఓకేనా? సో గాయస్, ప్రశాంతంగా పడుకోండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే మాత్రం కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బ్యాంకింగ్కి సంబంధించి, ఒకసారి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.